2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి పునరుసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమే 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు గారు యోగిస్తున్నారు, 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు 5వ స్థానంలో యోగిస్తున్నారు. 3 గ్రహాలు మీకు మంచి ఫలితాలంటూ ఇస్తున్నారు, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కందులు దానం చేయండి బ్రాహ్మణుడికి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో మంగళవారం రోజు కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ధన లాభం అంటూ ఉంటది. ఆదివారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు 4వ స్థానంలో నీచబడ్డాడు. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. ధన పరంగా మాత్రం మీకు సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది, చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం గుడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువు గారి దృష్టి 5వ స్థానం మీద ఉన్నది. పంచమాధిపతి 5వ స్థానంలో ఉండటం మూలంగా, ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. చిన్నపాటి సమస్యలు ఉంటాయి కానీ పెద్ద సమస్యలు అనేవి ఉండవు, చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మీకు చాలా బాగుంటది. గురువు గారి దృష్టి 7వ స్థానం మీద ఉన్నది. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉన్నారు. గురువు గారి దృష్టి శని మీద ఉన్నది కాబట్టి మీకు మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మీరు మంచి ఐడియాస్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు, దాని మూలంగా ధనలాభం వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పరంగా 0 నుంచి హీరో అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. దశమాధిపతి అయిన కుజుడు మీకు 5వ స్థానంలో ఉండి, గురువు గారి దృష్టి కూడా కుజుడి మీద బుధుడితో కలిసి ఉండటం మూలంగా, ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.